మన మాజీ ముఖ్యమంత్రి గారు అట్లాగే కాబోయే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్ గారి పేరెత్తకపోయినా ఎవరి పేరెత్తకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి జపం చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తుకోకుండా ఏ మంత్రి గారికి రోజు గడవదు. కారణం ఏంటంటే 14 లక్షల కోట్లు అప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసి అది చివరికి 6 లక్షల కోట్లు అని తెలిసింది. దాన్ని ఏం చెప్పారంటే ఇంతకంటే నేను సంక్షేమ పథకాలు ఎక్కువిస్తానని చెప్పి సూపర్ 6 ఇస్తానని చెప్పి బోల్డ్ని వాగ్దానాలు చేసి ఇవాళ డబ్బులు లేవు అప్పులు పాలైపోయిందని చెప్తారండి. ఆ వాగ్దానాలు చేసేటప్పుడు తెలియదా? అన్నీ తెలిసే ఒక దొంగ అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఏ పని చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం చెప్తాడు. ఏ పని అయినా సరే ఆఖరికి అవనగడ్డలో జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి కోడూరు ఏరియాలో 17,850 ఎకరాలు భూమి మీద ఒక డాటు పెడితే చంద్రబాబు నాయుడు గారు 22A జీవో చేస్తే ఆ జీవోని రద్దు చేసి జనానికి సక్రమంగా అందిస్తే దాంతో డబ్బులతో పని లేదు కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ దాన్నే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ 22 జీవో చుక్కబెట్టి మళ్ళీ ఆ రైతాంగాన్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. ఎక్కడ ఏ పని సక్రమంగా చేయరు. ప్రతి పనిలోనూ దొంగ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. ఈ రాష్ట్రంలో స్కూల్స్, పిల్లల చదువులు ఎడల, హాస్పిటల్స్, వైద్యం ఎడల జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలోని కాదు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అటువంటి కార్యక్రమాలు జరగలేదు. మళ్ళీ అటువంటి కార్యక్రమాలు జనం కోరుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు. ఆయన పరిపాలన ఈసారి చిన్న జరిగిన పొరపాటుల్ని మళ్ళీ జరగకోకుండా అంతా సక్రమంగానే జరుగుతుంది. ఖచ్చితంగా జనమందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి 6 నెలలు గడవక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బోళ్ళంత వ్యతిరేకత వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రతి గ్రామంలో నలుమూలలా జరుపుకున్నారు. చాలా సంతోషం. మరొకసారి మా మాజీ ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు.